హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ, ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. సో నా స్క్రీన్ ఏమైనా కనిపిస్తుందా ప్రభుజీ మీకు? నా స్క్రీన్ షేరింగ్ లేదు ప్రభుజీ, అవ్వలేదు, కనపట్లేదు. ఓకే మీరే ఓకే కనబడుతున్నారు. ఓకే హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. ధన్యవాదాలు. సో అందరికీ నా ధన్యవాద ప్రణామాలు, సాష్టాంగ ప్రణామాలు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈరోజు శ్రీమద్ భగవద్గీత మీద మాట్లాడే అవకాశానికి మళ్ళీ ధన్యవాదాలు అందరికీ. మీ ఆశీస్సులతో ఈరోజు మొదలు పెడదాం. ఈరోజు థీమ్ ఏంటంటే కృష్ణా షెల్టర్ అల్టిమేట్ బెనిడిక్షన్. సో ఓం జ్ఞానతిమ్రాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. ఈరోజు శ్లోకం 9వ అధ్యాయం పరమ గుహ్య జ్ఞానం. అందులో 32వ శ్లోకం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయ స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్ తేపి యాంతి పరాం గతిం. ఇక్కడ అంటున్నారు, ఓ పార్థ, నా అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. నా శరణు జొచ్చువారు అధమ జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మాం హి పార్థ వ్యపాశ్రిత్య. ఆశ్రిత్య అంటే షెల్టర్ తీసుకోవడం, అంటే ఆశ్రయించడం. సో అక్కడ మన తెలుగు అనువాదంలో ఆశ్రయించి అనే ఉంది. కానీ ప్రభుపాద్ ఏం రాస్తారు అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో పర్టికులర్లీ టేకింగ్ షెల్టర్. సో కొంచెం అసలు ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ ఈ శ్లోకంలో. సో అంటే ఏంటిది ఉట్టి షెల్టర్ ఆశ్రయించడం అంటే పర్టికులర్లీ ఎందుకు చెప్పారు? సో చూసాను అసలు వ్యపాశ్రిత్య అంటే ఏంటి అని ప్రభుపాదుల వారే ఒక చోట చెప్తారన్నమాట. మన అంటే లాస్ ఏంజలీస్ లో ద్వారకానాథ్ వారి అర్చ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రభుపాదుల వారు అంటారు, అంటే వ్యపాశ్రిత్య అంటే ఏంటి అన్నది ఒక బోనఫైడ్ ప్రాసెస్. అంటే ఏదైనా సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. సో ఈ అంటే ఏంటి, శాస్త్రాల్లో వివరించబడిన విధంగా, అంటే ఊహ కాదు, దాన్ని బోనఫైడ్ అంటారు. సో అది ఆ మీనింగ్ ఇచ్చారనమాట ఇక్కడ యపాశ్రిత్యాకి. సో దాని మీనింగ్ ఏంటి అంటే మన ఆ రూపగోస్వామి ఆయనచే రచింపబడిన భక్తి రసామృత సింధులో ఉంటుంది. శృతి స్మృతి పురాణాది పంచరాత్రావిధిమిన. అంటే దీని ఉద్దేశం ఏంటంటే భక్తుడిగా మారాలంటే శృతి మరియు స్మృతిలో నిర్దేశించబడిన సూత్రాలను పాటించాలి. అంటే పురాణాలు మరియు పంచరాత్రిక విధి నియమాలను పాటించాలి. అప్పుడు భక్తుడిగా మారగలం. సో ఈ ఆ ఇది వ్యపాశ్రిత్య అంటే కృష్ణుడి శరణు పొందాలి అంటే, కృష్ణుడి శరణు చేరుకోవాలి అంటే మనం శాస్త్రబద్ధంగా మనం ఏదైతే ఈ శాస్త్రంలో ఏది వివరించబడిందో ఆ విధంగా మనం కృష్ణుడు శరణు తీసుకోవాలి. ఊహ కాదు, అంటే మనకు తోచినట్లు కాదు. సో ఈ శృతి మరియు స్మృతి పాటించకుండా ఒకరు స్వచ్ఛమైన భక్తుడు కాలేరు. అంటే భక్తియుక్త సేవ లేకుండా శృతి మరియు స్మృతి ఒకరిని పరిపూర్ణతకు, అంటే జీవిత పరిపూర్ణతకు నడిపించలేవు. అంటే పరిపూర్ణత కాదు కదా, చైతన్య మహాప్రభు రూపగోస్వామికి చెప్తారన్నమాట.
ఏం చెప్తారు? చారి ఆది కృష్ణ నాహి భజే, స్వకర్మ కరితే సే రోరవ పడి మజే. వర్ణాశ్రమ సంస్థ యొక్క ఆచారాలు, 4 సామాజిక ఆచారాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇదేంటంటే 4 సామాజిక ఆచారాలు. తర్వాత 4 ఆధ్యాత్మిక ఆచారాలు: బ్రహ్మచర్య, గ్రస్త, వనప్రస్థ, సన్యాస. సో ఈ ఈ నియంత్రణ, ఈ ఏదైతే ఉంటుందో, ఆ, ఈ సూత్రాలను అంగీకరిస్తారన్నమాట. ఇది ఈ నియంత్రణ సూత్రాలను అంగీకరిస్తారు. ఉమ్. కానీ ఇవి పాటిస్తూ కృష్ణుడిని అతీంద్రియ చే అతీ అతీంద్రుడిగా సేవ చేయకపోతే ఆ, నరకానికి వెళ్తారు. రౌరవ అనే నరకం ఉంటుంది, అక్కడికి వెళ్తారు అని చెప్తున్నారు. సో ఇది మనకి తెలుసుకోవాలి యాక్చువల్లీ. అందుకే ఇక్కడ ఈ పాయింట్ వినండి. కాబట్టి అన్ని ఆధారాలు, ఏదైతే ఈ శాస్త్రాలు, ఆచార్యులు రాసిన ఆ, టిప్పణీలు, అన్ని మనం చూసినట్లయితే భక్తియుక్త సేవ లేకుండా ధర్మ సూత్రాల ప్రశ్నే లేదు. ఇది తీర్పు. మత సూత్రాలు, ధర్మ సూత్రాలు, ఈ పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ వీటి అన్నిటి అమలులో దేవుడు కేంద్ర వ్యక్తి. సో కానీ అది లేకపోతే, భక్తియుక్త సేవ లేకుండా ఆ, మన ఏదైతే ఈ సూత్రాలు ఉంటాయో అవి ఏంటంటే మన మోసం చేయటం అంతే. మోసం, దాన్ని ఏంటంటే చీటింగ్ రిలీజన్ అంటారు, అంతే, మోసం. సో అందుకే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మోస పడకుండా కృష్ణుడు ఏం చెప్తున్నారో అదే విధంగా మనం ఫాలో చేయాలి. సో కాబట్టి కృష్ణుడు మన కోసం అతి కరుణతో ఏమంటున్నారు? ఏ కుటుంబంలో ఏ కుటుంబంలో జన్మించినా పర్వాలేదు, పాపపు కుటుంబమైనా పర్వాలేదు, అంటే స్త్రియా, వైశ్య తథా శూద్రాస్. సో ఇక్కడ ప్రభుపాదులు చెప్తారనమాట, అంటే స్త్రీ, శూద్రులు, వైశ్యులు అంటే తక్కువ తెలివి గల వారిగా పరిగణిస్తారు. అంటే ఇది స్వయంగా కృష్ణుడు చెప్తున్నారు కాబట్టి మనం దీంట్లో వాదాపవాదాలు ఏం చేయలేము. సో ఆ, మన పరమ భక్తురాలైన కుంతిదేవి ఈవిడ స్థుతిలో ఉంటుంది: తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తి యోగా విధానార్థం కథం పశ్యేమి స్త్రియ. అంటే ఈ భౌతిక మరియు ఆత్మ మధ్య తేడాను గుర్తించగలడం ద్వారా శుద్ధి చేయబడిన ఉన్నత ఆధ్యాత్మిక వేత్తలు మరియు మానసిక ఊహాగానాల, అంటే వీళ్ళందరి హృదయాలకు భక్తియుక్త సేవ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని వ్యాప్తి చేయడానికి మీరే అవతరించారు. చూడండి ఎంత గొప్ప తత్వాన్ని కుంతిదేవి చెప్తున్నారు. సో ఆ కుంతిదేవి చాలా గొప్ప ఆ భక్తులు. సో కానీ చాలా వినయంగా, అలాంటప్పుడు మేము స్త్రీలు, మేము నిన్ను ఎలా పరిపూర్ణంగా తెలుసుకోగలము అని చెప్తున్నారు. సో ఏంటంటే భౌతికంగా వ్యత్యాసం ఉంటుంది, కానీ ఆధ్యాత్మికంగా వ్యత్యాసం ఉండదు. సో ఈ వేద వ్యవస్థ ప్రకారం ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తారో వాళ్ళు, ఇక్కడ అబ్బాయి అన్ని సంస్కారాలు, ఇది సంస్కరణ, శుద్ధి ప్రక్రియలు ఏంటంటే వాళ్ళకి అనుమతించబడే. సో కాబట్టి వాళ్ళు ఆ, అది ఫాలో చేస్తారన్నమాట, దాన్ని అనుసరిస్తారు. కానీ అమ్మాయికి ఆ అనుమతి లేదు, శాస్త్ర ప్రకారంగా అది అనుమతి లేదు. సో ఇప్పుడు ప్రభుపాద వాళ్ళు యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఎందుకు చేయరు అంటే, ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక అమ్మాయి ఏం చేయాలి? తన భర్తను అనుసరించాలి, శాస్త్రం ఇదే చెప్తుంది. సో కాబట్టి ఆమె భర్త బ్రాహ్మణుడైతే సో ఆమె ఆటోమేటిక్ గా బ్రాహ్మణురాలు అవుతుంది అనమాట. ప్రత్యేక ఏవి సంస్కారాలు అవసరం లేదు. ఇదే ప్రభుపాలు చెప్పు. అనుకోకుండా ఆమె బ్రాహ్మణుడు కాని వ్యక్తితో వివాహం అయిందనుకో, అప్పుడు బ్రాహ్మణురాలిగా ఆ సంస్కారాలు అవన్నీ ఇవ్వడంలో ఉపయోగం ఏంటి అని చెప్తారు. సో భౌతిక వ్యత్యాసం ఉండాలి అని చెప్పడానికి చెప్తున్నారు శాస్త్రబద్ధంగా అది ఇది.
సో ఒకవైపు ఏమో ఇలా ఉంటే, కానీ కృష్ణుడు ఏమంటాడు అందుకే చెప్తున్నారు అనమాట. ఇది ఈ శాస్త్రాల్ని ఒప్పుకుంటూ, శాస్త్రాల్ని ఏ ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో అవన్నీ యాక్సెప్ట్ చేస్తూ, అయినా కూడా కృష్ణుడు చెప్తున్నాడు పర్వాలేదు, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, ఎవరైనా పర్లేదు, చండాలుడు, ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, ఏ కుటుంబంలో జన్మించినా పర్వాలేదు, పాపాలు పాపాలు ఎవరైనా పర్వాలేదు. ఎందుకంటే ఈ భక్తిలో ఉచ్చ నీచ, ఈ జనుల మధ్య భేదభావాలు ఉండవు. కృష్ణుడు స్పష్టంగా ఇదే చెప్తున్నారు. కానీ భౌతికంగా ఈ భేదాలు ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయి అంటే, మన పూర్వ పాప పుణ్యముల వలన ఆ, మనకి ఏదైతే సరిపడే దేహం ఉంటుందో అది లభిస్తుంది. మనకి ఆ ఈ ఏదైతే ఈ మెటీరియల్, ఈ భౌతిక ఆ, ఏదైతే ఇది రూల్స్ అనేవి ఉంటాయో అది మనం మార్చలేము. అది ఉంటాయి, భౌతికంగా వ్యత్యాసం ఉంటుంది. కానీ మనకేం తెలుసుకోవాలి అంటే, ఈ భక్తిలో వ్యత్యాసం లేదు, కృష్ణుడు చేయరు. ఆ, మన ఆ, చెప్తారు ఇక్కడ, ఎవరైనా కానివ్వండి, మనం అందుకే ఇది మనం ఆ, మనసులో పెట్టుకున్నాం. నాకు నా భక్తి చేసుకోగలను, అదే నాకు మహాభాగ్యం అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ ఈ భౌతిక ఉచ్చ నీచ భేదాలు మమ్మల్ని అంత అంత విచలితం చేయలేవు అనమాట. సో ఈ ఆధ్యాత్మికంగా భేదాలు లేవు అంటే, అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఆధ్యాత్మికంగా భేదాలు లేవు అంటే దాని అర్థం ఏంటి? అర్థం ఏంటి అంటే, అందరికీ సమానమైన అర్హత, అంటే కృష్ణుడి పరమ గతిని పొందడానికి అందరికీ ఒక సమానమైన అర్హత ఉంది. ఇప్పుడు ఆ, ప్రభుపాద ఇక్కడ చెప్తారు మన తాత్పర్యంలో, చండాలుడు, చండాలుడు అంటే ఎవరు? శౌనక మాంసం భుజించేవారు, వాళ్ళని చండాలుడు అంటారు. అంటే అది ఇప్పుడు వచ్చిన పేరు కాదు, అంటే ముందే ఉందన్నమాట. సో ఏమంటారంటే, చండాలుడు, బ్రాహ్మణులు అదే పరమగతిని పొందగలరు. చండాలులైనా బ్రాహ్మణులైనా అదే పరమగతిని పొందగలరు. మనకి ఆ ఇది మన హనుమాచార్యులు చెప్పిన పాట ఉంటుంది కదా, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుదుండేతి నటి సరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. సో అలాగే కృష్ణుడు అందరికీ ఒకటే. సో ఎవరికి పక్షపాతం చూపించరు. సో ఆ అందరూ ఒకటే ఆయనకి. అందుకే ప్రతి జీవితం ఎల్లప్పుడూ ఉంటారు ఈ పరమాత్ముడి వల్ల. నీచాతి నీచుడైనా, పాపాత్మి పాపుడైనా భగవంతుడు ఆయనతో ఉంటారు అన్నమాట. సో ఇంకా మనకి వర్ణన ఉంటుందన్నమాట. అసలు ఇంకా ఎవరు ఇలాగా ఈ ఆ, ఈ ప్రాసెస్ ఏంటి, ఎలాగ మనం సరే అంటున్నారు ఈ పరమగతిని పొందగలరు అని, అదే ఎలాగా అని. సో అది భాగవతంలో కూడా దాని వర్ణన ఉంటుంది. ఇంకొక వెర్స్ వస్తుంది అనమాట, ఇంకొక శ్లోకం వస్తుంది. రెండో ఆ, ఇది సెకండ్ క్యాంటోలో వస్తుంది అనమాట. కిరాట హునాంధ్ర పులింద పుల్కష ఆభీర శుంభాయమనాకషాదయ ఏ అన్యే చ పాపయద్ అపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభ విష్ణవే నమః. సో ఇక్కడ కూడా చాలా ఈ పాపాత్ములు ఎవరెవరైతే మనం అంటే ఈ భౌతిక పరంగా ఎవరినైతే పరిగణిస్తామో అది ఇంకా ఉందన్నమాట. అంటే ఇది కిరాట, కిరాట ఏంటంటే ప్రభా చెప్తారు, అది బీహార్ దగ్గర. పునా అంటే ఇక్కడ జర్మనీలో వస్తుంది అన్నమాట. తర్వాత ఆంధ్ర, ఆంధ్ర అంటే ఇది మన ఆ, ఆంధ్రులనే. అది కూడా ఒక పాప పాపపు కేంద్రం లాగా భౌతిక పరంగా ఇక్కడ భాగవతంలో ఇక్కడ వర్ణన ఉంది. అది ఎలాగో తెలీదు, బట్ భాగవతంలో ఉంది అంటే మరి అది మనం ఎలా, అది ఎలాగా కరెక్టో మనం విశ్లేషించవచ్చు, కానీ అది ఒప్పుకోవాలి, ఏదైతే ఉందో ఒప్పుకోవాలి. ఇంకా ఏమిచ్చారు, పులింద, పులింద అంటే అది అటువైపు గ్రీక్, అటువైపు ఆభీరా అంటే అరబ్, యవన అంటే ఇది మన టర్కీ వస్తుంది, కసాదేశ అంటే చైనా. సో వీళ్ళేంటంటే నిరంతరం పాపాలు, ఆ, పా ఆ, పాపమైన పనులతో ఆ,
అంటే ఎప్పుడు నిమగ్నంగా ఉంటారన్న పాపంతో, పాప పాప పనులతోనే. ఉం? వీళ్ళు కూడా భగవంతుని భక్తులు ఎవరు భగవంతుణ్ణి పొందగలరు ఎలాగా? భక్తుల ఆశ్రయం పొందితే. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడేమో స్టార్టింగ్ లో ఏమన్నాము? కృష్ణుడి ఆశ్రయం తీసుకోవాలి. ఆ కృష్ణుడి ఆశ్రయం ఎలా తీసుకోవాలి? శాస్త్ర శాస్త్ర పరంగా. శాస్త్రపరంగా కృష్ణుడి ఆశ్రయం ఎలా తీసుకోవాలి? మెల్లగా దాని వైపు వస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు, భక్తుల ఆశ్రయం తీసుకోవాలి అని. భక్తుల ఆశ్రయం తీసుకుంటే మనం పరిపూర్ణ మానవుల స్థాయికి చేరుకుంటాము. అంటే శుద్ధ భక్తుని సంఘం. సో శుద్ధ భక్తుని సంఘంలో ఎంతటి పాపాత్ములైనా పవిత్రులు కాదు. ఇది చాలా చోట్ల దీని రెఫరెన్స్ వస్తుంది అనమాట. అర్చే విష్ణు శీలధీర్ గురుషు నరమతీర్ వైష్ణవే జాతి బుద్ధి. అంటే ఆలయంలో పూజించబడే ఈ భగవంతుని అర్చ విగ్రహ అవతారం ఉంటుంది, అర్చ విగ్రహం ఉంటుంది కదా, అదొక సాధారణమైన మూర్తిగా పరిగణించడం, అది సాధారణమైన మూర్తిగా పరిగణించకూడదు. అలాగే శాస్త్రాలు నిర్ధింపబడిన ఆధ్యాత్మిక గురువును సాధారణ వ్యక్తిగా పరిగణించకూడదు. అలాగే స్వచ్ఛమైన వైష్ణవుడిని ఒక నిర్దిష్ట కులానికి చెందినవాడిగా పరిగణించవు. సో మనం ఎవరైతే ఈ వైష్ణవులు ఉంటారో ఈ కుల మరియు ఈ భేదాలు, ఈ లొకేషన్ అన్నిటికీ అతీతం. చాలా మంది ఇక్కడ ఫారిన్ నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు, సో వాళ్ళలాగా మనం మన గురువులాగా భావిస్తాం అని కొందరు అనుకుంటారు. అని అలాగా శాస్త్రం నిర్దేశిస్తుంది. వైష్ణవులు ఈ భౌతిక ఈ వ్యత్యాసాలతో, ఈ కులాలు, ఈ మతాలు, ఆ వ్యత్యాసాలు దానికి అతీతం. సో వీళ్ళ శరణం మనం తీసుకోవాలి అని ఇక్కడ చెప్తుంది. సో దాని గురించి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ప్రభుపాదుల వారు భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఏ పరిస్థితిలోనైనా, ఏ ప్రపంచంలోనైనా, ఏ ప్రాంతం నుండైనా వ్యక్తిగతంగా, అంటే ఆయనే స్వయంగా లేదా తన ప్రామాణిక వ్యక్తిత్వమైన ఆధ్యాత్మిక గురువు. అంటే గురువు ఎవరు? కృష్ణుడి వ్యక్తిత్వం. సో ఆయన స్వయంగా, ఆయన వ్యక్తిగతంగా, లేకపోతే వ్యక్తిత్వమైన ఆధ్యాత్మిక గురు ద్వారా ఈ మన శరణంలోకి ఈ ఎవరైతే బద్ధ జీవులు ఉన్నారో, పాప జీవులు ఉన్నారో వాళ్ళని అంగీకరించగలరు. సో ఇది సత్యం. సో ఈ చైతన్య మహాప్రభు ఆయన స్వయంగా ఆయన లీలల ద్వారా ఇదే చూపిస్తారు ఇక్కడ. అంటే ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ ఆయనని నామాచార్యులు చేశారు. హరిదాస్ ఠాకూర్ ఎవరు? ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు. అంటే శాస్త్రపరంగా అది అంటే ఒక నీచమైన జాతి. అంటే నీచమైన అంటే పాపమైన జాతి, అలాగా శాస్త్రపరంగా. కానీ అక్కడి నుంచి వచ్చినప్పటికీ ఆయన హరినామం జపిస్తున్నారు కాబట్టి, తీవ్రమైన హరినామం జపిస్తున్నారు కాబట్టి ఆయనకి నామాచార్య అనే బిరుదు ఇచ్చారు. సో అలా చాలా మంది ఎవరైతే ఇక్కడ వర్ణాశ్రమం ఇది కాకుండా ఎవరైతే ఇతర వర్గాల నుండి ఉన్నారో చాలా మంది భక్తులు ఉన్నారు. ఇంకా బుద్ధిమంత ఖాన్, ఇంకా చాలా మంది ఇలాగా. అంటే మన బ్రాహ్మణులు వాళ్ళ ఈ వర్గాల నుంచి బయటికి పంపించేశారన్నమాట. ముందు రూప గోస్వామి, సనాతన్ గోస్వామి, ఇప్పుడు వాళ్ళని సాకార్ మల్లిక అలా అనేవారు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే నవాబ్ హుసేన్ షా వాళ్ళకి పనిచేసేవారు. సో వాళ్ళు బ్రాహ్మణులు తీసేశారు వాళ్ళ జాతి నుంచి. కానీ చైతన్య మహాప్రభు వాళ్ళని స్వీకరించారు, అత్యున్నత స్థాయిని ఇచ్చారు ఆధ్యాత్మికంగా. మనకి ఏది ఇంపార్టెంట్, భౌతికంగానా ఆధ్యాత్మికంగా?
సో ఆధ్యాత్మికంగా ఏదైతే మనకి ఆ ఉన్నత స్థాయియో అది మనం ఆ అక్కడికి మనం చేరుకోవడానికి మనం ప్రయత్నించాలి. భౌతిక వ్యత్యాసాలు ఉంటాయి. అది ఎందుకో మనం ఇందాక మనం అనుకున్నట్టు కర్మల వల్ల, పాపాలు, పుణ్యాలు, కర్మలు. కానీ మన చైతన్య మహాప్రభువే మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు ఎలా మన మన మూడు ఎలా ఉండాలి. ఇంకా ఎవరైతే ఈ వైష్ణవులని మనము ఆ చూస్తామో వాళ్ళని ఈ జాతికి ఈ దీంట్లో మనం చూడకూడదు అని చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తారు. బోధించడానికి ఏం చెప్తారంటే ఏ కులానికి లేదా సామాజిక జీవిత ఆ క్రమానికి చెందిన వాళ్ళు కాదు. నాహం విప్రోనాహం అంటే ఇది మన క్షత్రియ వైశ్య నేనేమి కాదు, నేను ఎవరిని నేను నా గురించి నేను ఏమని భావిస్తున్నాను అని చైతన్య మహాప్రభు చెప్తారు. ఏమని భావిస్తారంటే శ్రీకృష్ణుని సేవకుని శాశ్వత సేవనికుడిగా అలా. సో మనకి ఇదే భావన ఉండాలన్నమాట. ఇంకొక చాలా ఫేమస్ వర్డ్స్ అనమాట. మన కులశేఖర్ ఆళ్వార్ ఆయన చెప్తారు మజ్జన్మన ఫలమిదం మధుకైట భారే మత్ ప్రార్థనీయ మత్ అనుగ్రహ ఏష ఏవ భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. ఇది భృత్య అంటే సేవకుడు. అది ఎన్నిసార్లు వచ్చింది చూడండి. భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. అంటే ఓ కృష్ణ, నా జీవితంలో పూర్ణత మరియు మీరు నాకు చూపించగల అత్యంత ప్రియమైన దయ, పరిపూర్ణత, దయ ఏమిటంటే నన్ను మీ సేవకుడి 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 సేవకుడిగా పరిగణించడం. ఇది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి. సేవకుడి సేవకుడి అంటే శ్రీకృష్ణుడి సేవకుడి 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 సేవకుడిగా ఉండడం, ఆ స్థాయికి ఎదగడం. శ్రీకృష్ణుడి సేవకుడి సేవకుడి సేవకుడికి సేవకుడిగా ఆ స్థాయికి ఎదగడం మన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి వెళ్ళడం. ఇది సత్యం. ఇది మనం ఎప్పుడు మనం ఆలోచించుకుంటూ ఉండాలి. మన భావం అలా ఉండాలి. మరి ఎలాగా ఈ సేవకుడి సేవకుడి సేవకుడిగా ఎలా అవ్వాలి? ఈ చెప్తున్నారు కదా కృష్ణ దయ కరుణ అంటే కృష్ణుడి సేవకుడి సేవకుడి సేవకుడిగా అవ్వాలి అంటే అది కృష్ణుడి దయా కరుణ. మరి అది ఎలా పొందాలి? సో అది అది మనకి రావడానికి కృష్ణుడు గురువుని పంపిస్తారు. అంటే గురువు అంటే దేవుని కరుణావతారం. కరుణావతారం దేవుడి అందరి పట్ల దయగలవాడు. ముందు అనుకున్నాం కదంటే అందుకే అందరి లోపల పరమాత్ముడిలాగా ప్రతి చోట ఉంటారు, ఎక్కడైనా ఉంటారు, ప్రతి చోట ఉంటారు అని. ఇంకా దాన్ని స్పష్టంగా తెలియజేయడానికి, ఇంకా దాన్ని స్పష్టంగా చెప్పడానికి ఆయన తన కరుణను గురువు రూపంలో పంపిస్తారు. సో శాస్త్ర ప్రకారం గురువు స్వయంగా కృష్ణుడిగా భావించాలి. గురు కృప గురు రూప కృష్ణ హాయ్ అవతారా. బద్ధుడైన ఆత్మకు బోధించడానికి గురువు స్వయంగా వస్తాడు. అంటే కృష్ణుడు గురువు రూపంలో వస్తాడు స్వయంగా. ఇది ప్రభుపాద చెప్పిన మాట. కృష్ణుడు స్వయంగా గురువు రూపంలో వస్తాడు. అందువల్ల మనం పాడతాం రోజు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాస్తారు పొద్దున్న మంగళారతి అప్పుడు పాడతాం. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే. సో గురు కృష్ణ యొక్క అవతారం. సో ఆయనని మనం సేవిస్తూ ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకోవాలి. ఎవరు? మనం ఈ అవిచ్ఛిన్నమైన గురు శిష్య ఈ పరంపర ఉంది కదా, దాంట్లో మనం దీక్ష తీసుకోవాలి. ఇది పంచరాత్రిక విధి. ఈ కలియుగంలో పంచరాత్రిక విధియే మనకి
పరిపూర్ణతకి తీసుకెళ్ళగలరు అంటే ఎందుకంటే ఏదైతే ఈ వర్ణాశ్రమ విభాగాలు ఉన్నాయో అది కోల్పోయాయి అంటే దైవీ వర్ణాశ్రమం లేదు, ఏదైతే ఉందో అది ఆ ఏమంటే ఒక రాక్షస వర్ణాశ్రమం అలాగనమాట. వర్ణాశ్రమం మనం కంప్లీట్ గా తీయలేమన్నమాట, ఉంటుంది. అది ఏంటంటే అది అది కృష్ణుణ్ణి కేంద్రంలో పెట్టలేదు కాబట్టి అది మనకి అవసరం లేదు. అలాగే ఏదైతే మనకి ప్రాసెస్ ఉందో, ఏదైతే మనకి సూత్రాలు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే మనకి ఆ, ఏదైతే ఆచారాలు ఉన్నాయో అందులో కృష్ణుడు మనం మన కేంద్రంలో లేకపోతే అది మనకి అవసరం లేదు. సో ఈ మన పంచరాత్రిక విధి ద్వారానే మనం ఆ, దీక్ష తీసుకోగలం అన్నమాట. ఇది ఏదో కొత్తది ఇప్పటికిప్పుడు చెప్పింది కాదు. ఇందాక మనం భాగవతంలో చెప్పుకున్నాం. భాగవతంలో ఇది పంచరాత్రిక విధి గురించి ఉంది. ఇదే ఈ మధ్య ఏదో సృష్టించింది కాదు. మహాభారతంలో కూడా ఉంది, ఉమామహేశ్వరుల సంభాషణ ఉంటుంది. సో ఏదో కొత్తదేమి కాదు. సో ఈ దీక్ష తీసుకోవడం ఏదైతే మన గురు శిష్య పరంపర అంటే ఇది అవిచ్ఛిన్నమైన అండ్ ఆథరైజ్డ్ బోనఫైడ్ గురు శిష్య పరంపర, అందులో దీక్ష తీసుకోవడం అనేది భక్తిలో మనం చేయగలిగే మొదటి మెట్టు. ఇది స్వయంగా ఇది కూడా చైతన్య మహాప్రభు రూప గోస్వామి చెప్తారండి. అసలు భక్తి ఎలా చేయాలి అంటే మొదటి మెట్టు ఏంటి అంటే ఒక ఆథరైజ్డ్ ఎవరైతే నిజమైన గురువు ఉన్నారో వాళ్ళ దగ్గర దీక్ష తీసుకోవాలి అని. అప్పుడే మనం భక్తి మొదలు పెట్టగలము అని. ఏవి ఇక్కడ మన స్వతహాగా లేకపోతే ఊహతో కాదు, అన్ని ఒక ఏమంటారు ప్రభుపాద ఏమంటారంటే దీని గురించి భక్తి ఏంటంటే ఒక సైంటిఫిక్ సైంటిఫిక్ ప్రాసెస్ ఆఫ్ లవింగ్ గాడ్. అంటే ఇది మన శాస్త్రబద్ధంగా అంటే ఇది మన లాజికల్ గా ఎలా ప్రేమించాలి, లాజికల్ గా కాదు, సైంటిఫిక్ గా అంటే సైంటిఫిక్ గా భగవంతుడి ప్రేమ మన హృదయంలో ఎలాగా వికసించాలి అది. సో దీక్ష తీసుకున్న తర్వాత ఏం చేయాలి మనం? ఇందాక అనుకున్నాం కదా, మనం శృతి స్మృతి పురాణాలు ఏదైతే ఆ మన డివోటీస్ కి భక్తులకి హరిభక్తి విలాస్ ప్రభుపాద్ గురించి దీని గురించి మాట్లాడతారు, ఆచార్యులు కూడా దీని గురించి మాట్లాడతారు. సో ఏదైతే మన ఆచారాలు అవన్నీ ఉన్నాయో మనకి అది పాటించాలి. సో దీన్నే సత్ ప్రవర్తన అని అంటారు. అంటే వైష్ణవ ఎటికెట్, సత్ ప్రవర్తన, సదాచార. సో ఇవి మనం పాటించాలి. సో ఈ సత్ప్రవర్తన పాటిస్తే అప్పుడు పరిపూర్ణత పొందగలము. ఎందుకంటే శిష్యుడు అంటే క్రమశిక్షణ, భక్తి నియమాలు, ఆ గురు ఆజ్ఞలు ఇవన్నీ పాటిస్తూ అప్పుడు మనం ఈ పరిపూర్ణత కృష్ణుడి ఆ కృష్ణుడి పరాంగతిని అది మనం పొందగలము, అది చేరుకోగలము. అప్పుడు మనం నిజమైన హరిజనులు అని అంటాం. ఊరికే రబ్బర్ స్టాంపింగ్ హరిజనులు అది కాదు. ఇది కూడా ప్రభుపాద చెప్తారు. ఎందుకంటే మనం ఈ పంచరాత్రిక విధి అది ఫాలో చేస్తూ అప్పుడు ఎవరైతే ఈ పాప యోనులు ఉంటారో అప్పుడు వాళ్ళు పరిపూర్ణతకి అంటే ప్యూర్ అని మనం చెప్పగలం అనమాట. అంటే ఆ ప్రాసెస్ లో వాళ్ళు వెళ్తే భగవద్గీతలో కూడా ఉంది, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి. అదే భగవద్గీత ఇంకా శాస్త్రులు ఆచార్యులు ఏమంటున్నారంటే ఎవరైతే ఇలాగా అంటే సో కాల్డ్ బ్రాహ్మణస్ అంటే ఇప్పుడు ఎవరైతే ఇది పేరుకి బ్రాహ్మణులు ఇలా ఉంటారో కానీ అవేమి పద్ధతులు ఫాలో చేయట్లేదు అంటే ఆ వాళ్ళని ఎందుకు రెస్పెక్ట్ చేయడం? అసలు భక్తి సిద్ధాంత ఠాకూర్ చెప్తారన్నమాట. అంటే ఒక ఆ అంటే 150 సంవత్సరాల క్రితం లేకపోతే ఆ సమయం ఏంటంటే అప్పుడు ఈ జాతి గోసాయి, ఈ జాతి పేరు మీద ఎవరైతే బ్రాహ్మణ కులం నుంచి ఉన్నారో వాళ్ళే గురువులు అవ్వగలరు, ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళే ఉన్నత స్థాయికి పొందగలరు. అది అది మన ఆ జన్మతోనే అది వస్తుంది. దానికి ఏదైతే శాస్త్రాలు ధర్మశాస్త్రాలు అన్నీ ఉన్నాయి. అంటే శాస్త్ర ప్రకారం కొన్ని చోట్ల ఉందన్నమాట. ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళ కొడుకులు బ్రాహ్మణులు అవుతారు, వాళ్ళ కొడుకులు బ్రాహ్మణులుగా మనం పరిగణించాలి, అన్ని ఉన్నాయి. సో అవన్నీ
దానికి మించిన శాస్త్రాలతో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అలా కాదు, అవన్నీ శాస్త్రాల్లో ఉన్నప్పటికీ ఎవరైతే మనం ఫాలో చేయట్లేదో ఆ పథం నుంచి కిందకు వస్తారు. సో వాళ్ళని మనము బ్రాహ్మణులుగా పరిగణించకూడదు అని శాస్త్రంలో అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా క్షుణ్ణంగా చూసి చెప్తారన్నమాట. అంటే ఆ పెద్ద అంటే అదొక పెద్ద మేజర్ ఈవెంట్ యాక్చువల్లీ మన గౌడీయ వైష్ణవ పరంపరలో. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇది ఇలాగా ఈ జాతి గోసాయి నుంచి మన ఎవరైనా వైష్ణవులు కావచ్చు, ఎవరైనా ఈ ఆ పంచరాత్రిక విధి చేసి దాంట్లో మనం దీక్ష తీసుకోవచ్చు, అర్హులైతే చాలు అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చాలా స్ట్రాంగ్ గా చెప్తారన్నమాట. అక్కడ అది ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఏదైతే ఈ సత్యం ఉందో దాన్ని స్థాపిస్తారు. సో మనం ఏం చేయాలి? సత్ ప్రవర్తన, ఇంకా ఇవన్నీ మన ఆచార్యులు ఏవైతే చెప్తున్నారో అన్ని మనం పాటిస్తూ ఈ సత్ ప్రవర్తన చేస్తూ మమ్మల్ని మనం పరివర్తన చేసుకుంటూ అప్పుడు పరిపూర్ణత పొంది ప్యూర్ లవ్ ఆఫ్ కృష్ణ మనం పొందగలం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చాలా చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ.